మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగతుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. మోరోవర్ ఫస్ట్ నేను ఐ రియల్లీ థ్యాంక్ టు లోకేష్ గారు అండ్ ఐ రియల్లీ థ్యాంక్ టు హోమ్ మినిస్టర్ గారు, రియల్లీ థ్యాంక్ టు పెంసాని గారు, అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ టు చింతకాయల విజయ్ గారు అండ్ మై టీడీపీ టీమ్, తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ పొద్దున నాకు ధైర్యం చెప్తూ ఏంటక్కా వీళ్ళిలాగా అంటూ ప్రతి నిమిషం నాకు మెసేజ్ చేస్తూ నాకు కాల్స్ చేస్తూ నా మంచి చెడు కనుక్కుంటున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఏం సంపాదించుకున్నానని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, నా టీడీపీ కుటుంబాన్ని సంపాదించుకున్నాను. నాకు ఇవాళ చాలా సంతోషం అనిపించింది. నన్ను బాధ పెట్టాలని నా కుటుంబ పరువుతో ఆడుకుంటూ మొదలుపెట్టిన వైసీపీ పైశాచికత్వానికి అంటే ఎక్కడో కొంచెం బాధ వేసింది. వేయలేదని నేను చెప్పనండి, వేస్తుంది. మనిషి అయి పుట్టినవాడికి ఎవరికైనా వ్యక్తిత్వ హననం అనే దాని మీద తప్పకుండా బాధేస్తుంది. కానీ మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ తోటి, నాకు ఇచ్చిన మనోధైర్యంతో అసలు నా మీద మీకున్న ఒక అటెన్షన్, అక్కకి అన్యాయం జరుగుతుంది, అక్కని ఇలా అంటున్నారే అనే ఆలోచన, ఒక తపన నాకు పంపిస్తూ నాకు కాల్ చేస్తూ ప్రతి నిమిషం నా మంచి చెడు కోరుకుంటున్నందుకు నిజంగా నేను నాకేం పదవులు సంపాదించుకోకపోయినా నాకు పర్వాలేదు అనిపించిందండి. ఇవాళ అంత సంతోషం వేసింది నాకు. నేను పడిన కష్టానికి ఎన్ని అవమానాలు అయినా పడవచ్చు, తప్పలేదు. నా కుటుంబం ఇది అనుకుని ఇవాళ చాలా గర్వంగా ఉంది నా టీడీపీ కుటుంబాన్ని చూసుకుని. బస్తీ మే సవాల్ ఇది. చియర్స్. ఇకపోతే సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్ అంటే సైకో సబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, తెలుసుకున్న సబ్జెక్టే, అందరూ మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. 2019లో అధికారంలోకి రావడం కోసం 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో పేటీఎం బ్యాచ్ ఇవాళ ఏ స్ట్రాటజీనైతే ఫాలో అవుతుందో, ఏ అబద్ధాల మూటనైతే మూస్తూ, ఏ అబద్ధాలని నిజాలు చేసి జనానికి చూపిస్తూ నమ్మిస్తూ బ్రతికేసిందో, అలానే వన్ ఛాన్స్ అంటూ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఈవేళ చాలా పేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 100 పేజీల్లో నా మీద ఒక పోస్ట్ వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ వేసి అసలు ఎంత వైరల్ చేశారంటే, అది ఎవడో చేతులు దురద పుట్టి వేసిన పోస్ట్ అయితే కాదు. అది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఒక టాస్క్ రూపంలో ఇచ్చి అందరి చేత పోస్ట్ చేయించారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడా కూడా పొల్లు అనేది తేడా లేకుండా కాపీ పేస్ట్ వేసుకుంటా వెళ్లారు. అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ పోస్ట్. నేను రెడ్ కార్, ఎవడ్రా నువ్వు, హీ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నావు. గుడ్లే పోరా. తల్లిని చెల్లిని పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చి వాడి అంటే ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. భారతీ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనుకుంటానండి. ఎందుకంటే అవి బాబాయ్ గొడ్డలి అనేది అతని మీద కూడా వేయిస్తారు అని ఒక భయం ఉంది కాబట్టి భారతీ రెడ్డి గారి జోలికి వెళ్ళటల్లా. కానీ ఆయనకి ఏ ఆడపిల్లైనా లెక్కలేదు, ఫరక్ పడదు. ఆడపిల్ల అంటేనే మరి ఎందుకో ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా
ఊళ్ళో అమ్మలందరినీ వేసలు చేస్తూ ఉంటాడు, రంకులంట కడుతూ ఉంటాడు. అసలు కాపీ పేస్ట్. నేను ఈ బేవార్స్ వెదవులందరినీ, అంటే నేను ఇవాళ కొంచెం మాట తూలాలనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను, నా స్థాయి తగ్గించుకుని మాట్లాడను. బట్ ఇవాళ నాకు ఒక సామెత ఉంది, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. అట్లానే ఎక్కడుంటే అలాగే ఉండాలన్నట్టు నన్ను ఏదైతే అంటున్నారో నేను అది ఆ భాషలోనే మాట్లాడిన తప్పు లేదు అన్న ఒకే ఒక్క దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఈ బేవర్స్ వాళ్ళందరూ, నేను జూన్లో అనుకుంటానండి నేను కారు కొన్నాను. సంథింగ్ డేట్ ఎప్పుడో నాకు జ్ఞాపకం లేదు. కారు కొంటే ఆ రోజున నాకు పెమ్మసాని గారు ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్టు అసలు తిట్టారు. అసలు ఇంకే ఉంది, నేను ఫేక్ పోస్ట్లు వేయడానికి పెమ్మసాని గారి దగ్గర లంచం తీసుకున్నాను అన్నారు. కావాలంటే నా ఎక్స్లోకి వెళ్ళొచ్చండి, ఎన్నున్నాయో మీకు తెలుస్తుంది. మరి అదే ఎర్ర కారు, అదే నా ఫోటో పెట్టి ఇవాళ ఏంట్రా మీరు ఏం పోస్ట్ చేశారా మీరు? నేను బిఆర్ నాయుడు గారి దగ్గర 20 లక్షలు చేసే కారు తీసుకున్నానా? అది ఎలారా? మరి 20 లక్షలు చేసే కారు బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకుంటే నేను నెల నెల ఈఎంఐ ఎందుకు కట్టుకుంటున్నాను రా? నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా కార్ నెంబర్ ఉంటుంది, ఆర్టీఓలో కొట్టండి యాప్లో, దానికి ఈఎంఐ ఉంటుంది ఒక 32,000. ఎవడు కట్టట్లా, మీ తాత మా తాత ఇంకో తాత, నేనే కట్టుకుంటున్నా, నా కష్టార్జితమేది. నేను నా కొడుకు దగ్గరే చేయి చాల్సి డబ్బులు తీసుకునిరా బైవార్స్. ఎప్పటికి అర్థమవుతుందిరా మీకు? మీరంటే 5 రూపాయలకి 10 రూపాయలకి పేటిఎం గాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు దాచి మీరు అన్నిటికీ రెడీగా ఉంటారు కాబట్టి తీసుకుంటారు. బట్ రేణుక చెట్టి క్యారెక్టర్ అలా కాదు. రేణుక చెట్టి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే తెనాలి ఎవరినైనా అడగండి, తెలుసుకోండి. నేను ఎవరి దగ్గర నేను రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ నుండి 16 ఏడు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజన్నా కనీసం నా కార్లో ఆయిల్ అన్నా కూడా నేను ఎవరి చేతన్నా కొట్టించుకున్నానేమో, ఎవరి చేతన్నా చెప్పించండి చూద్దాం. బస్తీమే సవాల్ దీనికి, ఛాలెంజ్. అంటే మీ స్థాయికి నేను దిగి ఒక అమ్మకి అబ్బకి పుట్టినాళ్ళు అయితే నిరూపించండి రా అని నేను అనలేను. కానీ బట్ నిరూపించాలని ఉంటే నిరూపించండి. బిఆర్ నాయుడు గారి దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేశాను. అది ఎలారా? నిన్నంతా ఫేక్ వీడియోలు తిప్పారు, ఫేక్ ఎదవల్లారా మీరు. ఆ ఫేక్ నిజం చేసుకోవడం కోసం ఇవాళ నా ఫోటో పెడతారా? సిగ్గులేదారా మీకు? పెట్టించినాడికి ఎట్టాగూ సిగ్గులేదు. ఆ సజ్జల గడి కొడుక్కి, ఆ గుర్రం గడికి, వాడికి ఎట్లాగూ సిగ్గులేదు. రే వెదవల్లారా, నేను మీకు ఒకటి చెప్తున్నా వినండి. తల్లి స్థానం నాది, నేను ఒక బిడ్డను పెంచాను. ఆ మనసుతో చెప్తున్నా, ఆ మనసుతోనే చెప్తున్నా. పిచ్చి వెదవల్లారా, వ్యవహారం తేడా వస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుకుంటారు, మిమ్మల్ని మక్కెలు ఎరక్కొట్టిస్తారు. దొబ్బుకుపోయేది మీ బతుకులు, మీ భవిష్యత్తేరా కుండాకూరు వెదవల్లారా. రప అంటూ ఒకటి పెట్టాడు, దానికి 1.2K లైక్స్ అంట. ఎంతమంది ఎదవలు